హలో అండి, ఈరోజు కొత్త వెరైటీతో మీ ముందుకు వచ్చానండి. ఇది కాజు అంటారు, జీడిపప్పు అండి. పచ్చి జీడి గింజల్లో కట్ చేసి తీసిన కాజు అండి. వాటితో కర్రీ తయారు చేస్తున్నాను. నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూద్దాం రండి. మా బంధువులు పంపించారండి, మా ఊరు నుంచి మా తమ్ముడు తీసుకొచ్చాడు. ఇవి మా చిన్నప్పుడు తయారు చేసేవాళ్ళండి. మాకు జీడి తోటలు మామిడి తోటలు ఉండేయండి. అప్పుడు మా నాన్నగారు వాళ్ళు జీడి గింజలు తీసుకొస్తే పచ్చివే మా అమ్మగారు కట్ చేసి కూర ఉండేవాళ్ళండి. చేతులు బాగా బ్లాక్ కలర్లో అయిపోయాయండి కట్ చేసేటప్పుడు. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే కష్టపడి కోసుంటారు కదండి, చేతులన్నీ కష్టంగా తీసుంటారండి. చేతులు పెయిన్ వస్తాయి, బ్లాక్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. కొంచెం నువ్వులండి, తర్వాత ఎండి జీడిపప్పు అండి, కాజు 4 కొంచెం వేసాను. అవి పౌడర్గా పట్టుకుంటానండి. కొంచెం యాలకులు చెక్క చూశారు కదా, అవి మెత్తగా పౌడర్ పట్టుకొని పెట్టుకుంటాను. ఎగ్స్ వేస్తున్నానండి ఇందులో. ఎగ్స్ కూడా వేసి కాజు తయారు చేసుకుంటే పచ్చి కాజు అండి చాలా టేస్ట్ ఉంటుందండి. మా మందు లేకుండా చేసినాయండి, తోటల్లోయి కష్టపడి ఇచ్చారు కదా, వాటితో తయారు చేద్దామని చేస్తున్నాను. గుడ్లు ఇలాగా ఉడకపెట్టానండి. ఉడకబెట్టి ఓల్స్ పెడితే లోపలికి స్పైసీగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఎప్పుడు ఎగ్స్ వండినా కూడా ఇలా ఓల్స్ పెడతానండి. తరువాత దానిలోకి సంబంధించింది ఏమేమి వేయాలో చూడండి. ఇవి కాజు అండి, పచ్చి అని చెప్పాను కదా. ఇవి మన ఎండి కూడా చేసుకోవచ్చండి, నానబెట్టుకొని చేసుకోవచ్చు. ఇవి పచ్చి నేను కడిగి పెట్టుకున్నాను. ఇవి టమాటాను, ఉల్లిపాయ కోసాను, 2 పచ్చిమిరకాయలు కోసాను, కరివేపాకండి. ఇది పౌడర్ పట్టాను కదా ఇందాక, నువ్వులను కాజు కలిపి చెక్కమంట, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ముందుగా ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకోవాలండి. మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. వేసాను నేను. ఎగ్స్ వేయించుకోవాలి. తాలింపు గింజలకు ముందు కూడా ఎగ్స్ వేయించుకోవచ్చు. నేను వేయించడం మర్చిపోయాను కాబట్టి ముందు వేసేసాను. తర్వాత అవి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు వేసిన తర్వాత కొంచెం అవి వేగాయండి. ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం వేసాను, కొంచెం వేసాను చూడండి. అది ఆటలకు సరిపడగా వేస్తున్నాను. వేసి వేయించుతున్నానండి. వాసన పోయినంత వరకు వేయించాలి. వేయించిన తర్వాత టమాటా ఉంది కదా, 2 టమాటాలు కోసాను, సన్నగా కట్ చేసుకున్నాను. మిక్సీ కూడా పట్టుకోవచ్చు, మగ్గిపోతుందన్న ఉద్దేశంతో సన్నగా కోసాను. మెత్తగా పండిన టమాటాలే కాబట్టి అవి వేసాను, మగ్గిపోతాయి. తర్వాత పసుపు, ఉప్పు అండి, కొంచెం సాల్టు, తర్వాత పసుపు వేసి తిప్పేసి మూత పెట్టుకున్నాను. కొంచెంసేపు అలాగా తిప్పేసి మూత పెట్టుకోవాలన్నమాట. ఈ కాజు అండి అసలు టేస్ట్ ఉంటుందండి. ఎందుకు చికెను, మటను, ప్రాన్స్ ఏమీ పనికిరాదండి. వెజ్, నాన్ వెజ్ ఎందుకు పనికి, చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది మనకు అప్పటికప్పుడే పచ్చి ఉన్నాయి కదండి, అందుకు టేస్ట్ ఎక్కువ ఉంటుంది. చాలామంది ఇప్పుడు జీడిపప్పు వేసానండి, అది కొంచెం మగ్గిన తర్వాత జీడిపప్పు వేస్తున్నాను చూడండి. కాజు అది వేసిన తర్వాత కొంచెం మూత పెడదాము, ఎందుకంటే నూనెలో కొంచెం మగ్గాలి కాబట్టి మూత పెట్టేస్తానండి. 2 మినిట్స్ అలాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత నేను ఈ నువ్వుల పొడి అది మిక్సీ పట్టాను కదా, అది వేసాను. అలా వేసి తర్వాత తిప్పి కొంచెం కసూరి మేతి వేసానండి. అది వేసిన తర్వాత కారం వేసాను. వేసి కొంచెంసేపు తిప్పుకొని మూత పెట్టాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి కాజు చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇది మన విలేజ్లో ఉండి పండితి కదా, చాలా పెద్దగా ఉంటాయి. కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని కొంచెం దగ్గరగా వచ్చినంత వరకు ఉడకపెట్టుకోవాలండి. కొంచెం ఒక దగ్గరికి రావాలి, గుజ్జులాగా రావాలండి. చాలా టేస్టీ చూసారు ఎంత స్మెల్ వస్తుందో కూర.
ఎప్పుడు ఎగ్స్ కూడా అందులో వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడకనిచ్చాలండి. ఉడకనిచ్చి తినేస్తే ఉంటుందండి. దీని టేస్టే వేరండి. అసలు నాకు చిన్నప్పుడు తిన్నదంతా గుర్తొచ్చిందండి. ఎప్పుడు కూడా నేను చిన్నప్పుడు తిన్నాను. మళ్ళీ ఇప్పటి వరకు పచ్చి కాజు అనేది పచ్చి జీడిపప్పులో వచ్చిన కాజు తయారు చేయటం తినటం కూడా ఇప్పుడేనండి. 30 ఇయర్స్ తర్వాత తింటున్నాను నేను. ఎండిది వేస్తామండి, అది మామూలే. పౌడర్ చేసి వండుకుంటాము ఎండిది. ఇలా కూడా ఎండిది అనేది మామూలుగా వేసుకొని తింటున్నాం, కానీ ఆ టేస్ట్ వేరండి. ఈ టేస్ట్ అసలు అమోఘం అండి. సూపర్ అయిన టేస్ట్ ఉంటుందండి. కానీ మనకి పచ్చివి దొరకవు. నాకు తెలిసి అయితే నేనైతే ఎక్కడ చూడలేదు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? చాలా కలర్ఫుల్గా ఉందండి. మంచి తినేయాలన్నంత స్మెల్ ఎంత బాగుందో అండి. ఎంత బాగుంది. మేము వేడివేడిగా అన్నం వండాము, తినేద్దాం అనుకుంటున్నాము. మా తమ్ముడు మా మరదలు కూడా ఉన్నారు, తింటున్నామండి. మనకి వేడివేడిగా తింటేనే ఇది టేస్ట్ అనేది తెలుస్తుంది. వాళ్ళు మా బంధువులు ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళకి థ్యాంక్స్ అండి ఇచ్చినందుకు. నేను చికెన్ మటన్ ఇచ్చినా కూడా ఏమో సంతోషపడినేమో, కానీ నా చిన్నప్పుడు ఉన్న ఐటము పచ్చి జీడి గింజల్లో నుంచి వచ్చిన గింజలు కష్టపడి తీసిచ్చారు చూసారా? అస్సలు అది చాలా చెప్పుకోలేను. వెజ్ అంటే మరి కొడుకుల్లోనేగా, నాన్ వెజ్ అయితామా? జీడిపప్పు జీడిపప్పు సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడు సీజన్లో తప్ప రెండో దొరకవు. సూపర్ ఉంది. మటనా, చికెనా, చేపల, ఫ్రాన్స్ ఏమి అవసరం, ఏ సూపర్. వాటిని మించిపోయింది పచ్చి జీడిపప్పు. ఎక్కడ దొరికింది? అలా కొందామన్నా దొరకదు కదా. పచ్చి జీడిపప్పు అనేది దొరకటం అనేది గ్రేట్. తింటూ కూడా, కానీ ఆమె చెప్పను, నేను మాట్లాడను అంటే మాట్లాడను అని చెప్తుంది. నేనే మాట్లాడుతున్నాను సైడ్న. అసలు మాంసం కూర, చేపల కూర ఎందుకు పనికి వచ్చింది దీని ముందు? ఇది వెజ్లో అసలు మాంసం, చేపలు ఎందుకు పనికిరాదు. ఇది జీడిపప్పే వెరైటీ. మనకి దొరకంది కదా ఇది జీడిపప్పు. అంటే పచ్చి జీడిపప్పు, పచ్చి జీడి గింజల్లో తీసి, పచ్చి జీడి గింజల్లో ఈ పప్పు తీసి వండడం అంటే ఎంత మోహం. మా బంధువులు ఇచ్చారు. అసలు ఎవరన్నా ఇంత త్యాగం చేస్తారా అండి? పచ్చి జీడిపప్పు ఎంత కష్టంగా తీశారు. దొరకటం కష్టం. ఇది